స్పెషల్. అంకుల్ నీ పేరేంటి? నా పేరు స్పెషల్ అంకుల్. స్పెషల్ ఎందుకు నీ స్పెషల్? నీ పేరు స్పెషల్ ఎందుకంటే నేను మారినాను అంకుల్ స్పెషల్ గా. ఓ స్పెషల్ గా మారావా? నీ పేరు ఏం పేరు అసలు? ఫస్ట్ నా పేరు బ్యాడ్ అంకుల్. బ్యాటా? స్కూల్ బ్యాటా? క్రికెట్ బ్యాటా? బ్యాడ్ అంకుల్. ఏం పేరు? బ్యాడ్. స్పెల్లింగ్ చెప్పు. BAD బ్యాడ్. ఓ BA టీనా డీనా? D D ఫర్ డాగ్. డాగ్. D ఫర్ డాగ్. ఓహో బ్యాడా? అవును అంకుల్. ఎవరు పెట్టుకోలే బ్యాడ్ అని? అసలు బ్యాడ్ అని ఎవరు చెప్పారు? నాకు సాధారణ చెప్పాడు అంకుల్. ఓరి నాయనో, అయితే నువ్వు వీడియోస్కి వచ్చి కూడా నీ పేరు బ్యాడేనా? అసలు నువ్వు చూస్తా అంటే నీ హెయిర్ స్టైల్ ఎంత బాగుందో. ఏమి కష్టపడి సెట్ చేసుకున్నాను అంకుల్. అంకుల్ అసలు నీ ముక్కు చూసే ఎంత పిల్లలు మన ముక్కులు ఎట్లా పిల్లలు? బ్యాడ్ బ్యాడ్ ముక్కు ఎట్లుంది? నీ ముక్కు చూసాడు అందరు. నీ ముక్కు ఓకే ఓకే నేను ముట్టను కానీ సరే. అదే నీ బ్యాడ్. మరి ఇప్పుడు బ్యాడ్గా ఉండి ఏమయ్యావు నువ్వు? సండే స్కూల్కి వచ్చాను, బీబీఎస్కి వచ్చావా? మా పిల్లలు కూడా వచ్చారు. పిల్లలు మీరందరూ వచ్చారు కదా? సరే ఏమైంది నీకు? దేవుడు ఏం తెలుసుకున్నావు? ఓ దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు. పిల్లలు మీ అందరి కోసం ఏసై ఏం చేశాడు? మా పిల్లలందరి కోసం కూడా ప్రాణం పెట్టాడు ఏసయ్య. పిల్లలు మీరు నమ్మలేదా? అమ్మా మా పిల్లలు ఎంత మంచి పిల్లలు చూసా, చాలా మంచి పిల్లలు. అవునా? నువ్వే బ్యాడ్ అని పేరు పెట్టుకున్నావు. మరి ఈ బెస్ట్ మిషన్ నువ్వు మారావో లేదో నాకేం తెలియట్లేదు. ఓహో నువ్వు మారావా? ఎలా మారావు నువ్వు? నేను ఆంటీ వాళ్ళు చెప్పిన కథలు పాటలు ఇది మాట్లాడాను అంకుల్. ఇప్పుడు నువ్వు కూడా మారావమ్మో, ఎంత సంతోషంగా ఉందో. మేము రాష్ట్రాల్లో ఏ గేదెల్లో వీపీఎస్ పెట్టుకుంటే నువ్వు మారావా? అమ్మో పిల్లలు చూసారా, బ్యాడ్ పోయి ఏమైందంటే ఇప్పుడు గుడ్. చూసారా, ఒకటే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా పిల్లలు. మనమందరం కూడా చాలా మంది బ్యాడే కదా ఒకప్పుడు వీపీఎస్ రాకమునకు. అవునా కదా? అలాగే చెడ్డ మాటలు సినిమాలు సీరియల్ ఇవన్నీ చూసేవాళ్ళు కదా. నువ్వు చూస్తుంటా బ్యాడు కదా నీ పేరు? చూసారా? అయితే ఇప్పుడు ఏం చేశారు నువ్వు? నేను మారినాను అంకుల్. మీ పిల్లలు నాకు లేదు అంకుల్. నేను మీ పిల్లలు ఎప్పుడు అల్లరి చేస్తూనే ఉంటారు. అవునా? పిల్లలు మీరు అల్లరి చేస్తున్నారా? లేదు, మా పిల్లలు అల్లరి చేయరు. చూడండి అంకుల్, వాడు ఎవరో ఉన్నాడు. ఎవరు మాట్లాడేది? మా వాళ్ళు అసలు ఎవరు మాట్లాడలేదు నీకు? లేదు అంకుల్, చూడండి అంకుల్. లేదు చూడు, పిన్ డ్రాప్ సైలెన్స్. అసలుకి ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. అవునా? సరే చాలా సంతోషము. ఇప్పుడు నువ్వు నీ ఫ్రెండ్ని పిలుచుకొని వస్తానన్నావు కదా, ఫ్రెండ్ పిలుచుకొచ్చావా? పిలిచినానా? అదే నీ ఫ్రెండ్ జానీ. హాయ్ పిల్లలు. హాయ్ అంకుల్. హాయ్ జానీ నా నీ పేరు? అవును అంకుల్. జానీ చెప్పు మనకేస్తావా? జానీ సూపర్. ఏం పేరంటే ఇప్పుడు? అసలు జానీ ఎందుకు తీసుకొని వచ్చావు నువ్వు? ఊరికే తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చింది? అవునా? అంటే ఎందుకు మార్చాలనుకున్నావు? జానీ నీ కోసము ఎంత క్రైమ్ చేసి తీసుకొని వచ్చిందో తెలుసా? ఏంటి అలా కలవ చేస్తావు నువ్వు? స్నాక్స్ అన్నీ తినేసింది అంకుల్. లేదు కానీ ఎందుకు తీసుకొని వచ్చావు? అసలు నీ ఉద్దేశం ఏంటి? ఎందుకు తీసుకొచ్చావు? ఏం తెలిసింది? అంటే మనము పాపం చేసి చచ్చిపోయినామంటే నరకం తెలుసామంటే అంకుల్. ఏంటి నరకం? ఏంటి
చూసావా నీ ఫ్రెండ్ నేను ఎంత ప్రేమించి తీసుకొచ్చింది తెలుసా? చూడు అవునా అంకుల్? ఏసే నమ్ముకోవాలని పిలుచుకొని వచ్చిందంట. పిల్లలు వేరే ఎందుకు వచ్చారు పిల్లలు? అల్లం చేసేకి వచ్చాను. అది చూసావా? అంటే చూడండి వీడు పిల్లల్ని కొడుకునేసాడు అంకుల్. లేదు తీసుకొచ్చావా? లేదు 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 నువ్వు కూడా ఇక్కడ వచ్చినప్పుడు చాలా అల్లరి ఉంటుంది కదా. అవును అంకుల్. మరి నువ్వు చెప్పావా గాస్పల్ చెప్పావా? కానీ చెప్పాను అంకుల్, కానీ 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 అంకుల్ అంకుల్ కానీ నీకెందుకు స్నాక్స్ మీ ఫ్రెండ్స్ అంటే నేను పిలుచుకొచ్చింది తెలుసా? తెలియదు అంకుల్. ఏయ్, చూడండి అంకుల్ గుడ్డ అయిందంట బ్యాడ్ గానే చేస్తున్నాను. ఏం లేదు, చూసావా గుడ్డు ఎంత సైలెంట్ ఉందో. కానీ నువ్వే చాలా గర్వ చేస్తావు. కానీ చూడు మా పిల్లలందరూ కూడా ఏసే హృదయం ఇచ్చారు. అవునా? నువ్వు కూడా ఏసే హృదయం వాళ్ళు ఎందుకు తెలుసా? ఒకవేళ నువ్వు పాపంలోనే జీవిస్తూ నువ్వు అబద్ధాలు ఆడుతూ నువ్వు మోసం చేస్తూ దొంగతనం చేస్తూ చెడ్డబాటు మాట్లాడితే నువ్వు ఎక్కడ పోతావు తెలుసా? ఎక్కడ అంకుల్? అగ్నిగుండానికి వెళ్తావు. అగ్నిగుండానికి అమ్మో ఏంటి అంకుల్ అట్లా అంటారు? అగ్నిగుండం ఉంది. పాపులందరికీ భయంకర ఖండం చూసారా? భయంకరమైన ఖండం. పిల్లలు పాపం చేస్తే ఎక్కడ పోతారు? పిల్లలు పాపం చేస్తే ఎక్కడ పోతారు? నరకమా? అందుకే జాని మీ ఫ్రెండ్ నిన్ను ప్రేమించి నిన్ను పిలుచుకొని వచ్చింది. ఎందుకంటే నువ్వు కూడా ఏసై హృదయం మనం ఏసై హృదయం ఇస్తావా? ఓకే అంకుల్. ఏసై నీ పాపాల కోసం శిలో రక్తం కార్చాడు. ఏసై చేతుల్లో మేకులు కొట్టారు, కాలంలో మేకులు కొట్టారు, తలపైన ముళ్ళ కిరీటం పెట్టారు. ఏసై మనకు